హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందమూరి బాలకృష్ణ తన తాజాగా లేటెస్ట్ సినిమాల గురించి అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఆయన ఎన్బికే 111 సినిమాతో గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఎన్బికే 112 ఈ సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా ఆయన విజయ్ కనకమేడలతో ఇంకొక సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కుర్ర హీరోలకు ధీటుగా బాలయ్య ఇలా సినిమాల లైనప్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఇకపోతే ఈ వయసులో కూడా బాలయ్య స్టామినా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రౌడీ ఇన్స్పెక్టర్ స్థాయిలో రంజింప చేయాలి. బాలకృష్ణ కాకి డ్రెస్ వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో అభిమానులనే కాదు, మాస్ ప్రేక్షకులను కూడా ఊపేసింది. బాలకృష్ణ లక్ష్మీ నరసింహ రూపంలో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. భగవంత్ కేసరిలో కాకి దుస్తులు వేశారు కాసేపే. త్వరలోనే బాలకృష్ణ పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. నాంది ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల కథ చెప్పి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాత పెద్ద బడ్జెట్తో దీన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. విజయ్ కనకమేడల రాసుకున్న కథలో సందేహం ఉంటుంది. దానికి బాలయ్య మార్క్ రీతిలో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. భారతీయుడు ఠాగూర్లో ఎలా అయితే మాస్ ఎలివేషన్స్ మిస్ కాకుండా మెసేజ్ ఇచ్చారో అదే తరహాలో ఇది కూడా ఉంటుందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.